స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంది. చాలా మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి మూవీలో. యాక్చువల్లీ పబ్లిక్ గవర్నెన్స్ పరంగా ఎట్లా మ్యానిపులేట్ అవుతున్నారు, ప్రజల్లో ఉండే మనిషిలో ఉండే మంచి చెడు, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చిండు. ఉపేంద్ర అంటే ఇంకా ఉపేంద్ర అనే కొత్తగా ఉంటుంది మొత్తం మూవీ మొత్తం. ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా డిఫరెంట్ ఉంది మూవీ. కామెడీ అసలు సీరియస్ మూమెంట్స్ లో కామెడీ వస్తుంది, భలే ఉంటది మొత్తం మూవీ మొత్తం. అసలు నిజంగా స్క్రాచ్ యువర్ హెయిర్ అంటే పక్కా అనిపిస్తుంది. కనిపించిండు మొత్తం వింటేజ్ పక్కా. ఉపేంద్ర అంటే ఉపేంద్ర సిగ్నేచర్ ఉంది మూవీ. చేసింది చిన్నదైనా అమ్మా ఎంత వెలగల్ టచ్ చేయించే మూమెంట్స్ ఉన్నాయి భయ్య సినిమాలో. స్టార్టింగ్ నుండి అలా కాదు, ఎంత ఇదంటే ట్రోల్ అవుతుందో సాంగ్ ఉంది చూసావా. లిటరల్లీ సినిమాలో చూసే ఆడియన్స్ని కూడా ట్రోల్ చేసి వదిలేసాడు సినిమాని. స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అవ్వడమే ట్రోల్స్తో స్టార్ట్ అయింది సినిమా. అక్కడ అంత లోపల సినిమా ఉంది. ఆ సినిమాలో లాస్ట్కి ఇంకో క్లియర్గా చెప్తున్నా, నీకు సినిమా అర్థం కాకపోతే ఇంకో సినిమా చూడడానికి కూడా లాస్ట్లో ట్రోల్ చేసి పెట్టేశాడు భయ్య. దట్ ఈస్ వాట్ ఉపేంద్ర భయ్య. సెల్యూట్ ఫర్ హిస్. సూపర్ అన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఆ పాత సినిమాలు ఏం చూడలేదన్న ఆయనవి. ఇదే ఫస్ట్ సినిమా నేను అలాంటి కాన్సెప్ట్ లో చూడడం. నాకు మెంటల్ మింగింది. నేను ఇంకో షో వేయాలి తప్పదు నాకు. సినిమా అయితే బాగుంది, ఎంటర్టైన్ అయ్యాం. ఎలా ఉంది యూఐ సినిమా ఉపేంద్ర? నాది చాలా పెద్దది, వామో వాడికంటే నీది చిన్నది. ఏం సినిమా అసలు మామూలుగా లేదు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా. అంటే కొందరికి అర్థమైంది, అంటే ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది, ఎర్రిపులగా అర్థం కాదు అని చాలా క్లియర్ గా చూపించిండు. యూఐ అంటే దాని మీనింగ్ ఏంటి, దానికోసమనే చూడాలి. ఒకటే చెప్తున్నాను, ఆహా 15,000 అయినా పర్లేదు, ఒక్క టికెట్ అది కొనుక్కొని ఈ సినిమా మాత్రం చూడాలన్నా. సో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉపేంద్ర గారు ఈజ్ బ్యాక్ అన్న, ఒకటే మాటలో చెప్పాలంటే. అండ్ మీరు ఇంతవరకు ఎన్నో సాంగ్స్ వినుంటారు, కానీ దీంట్లో ఒక సాంగ్ ఉంటుందన్నా, నాది చాలా పెద్దది వాడికంటే నీది చిన్నదని. ఆ సాంగ్ మాత్రం మొత్తం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వెళ్ళిపోతుంది. సో ప్రతి ఒక్కరు చూడండి అన్న. థ్యాంక్ యూ. ఇంకా అంటే హైలైట్స్ ఏంటంటే 2040 గురించి ఏమైనా చూపించాడా అన్న? 40-50 అని కాదు, రియల్ అంటే ఈ సమాజంలో ఏం జరుగుతుందో దాని గురించి చూపించాడన్న. అది అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అసలు అర్థం కాదన్న. భయ్యా ఇప్పుడే ఉపేంద్ర అన్న యూఐ సినిమా చూసొచ్చా. యూఐ అంటే నువ్వు నేను అనుకున్నాను, కానీ అది కాదు సినిమా. నువ్వే నేనే. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే చెప్తానికి ఏం లేదు అక్కడ, నాకు ఏం అర్థం కాలేదు. సో ఖచ్చితంగా ఇంకొక 4-5 సార్లు సినిమా చూస్తే ఏమైనా అర్థం అవ్వచ్చు, అంతవరకు కూడా ఏం చెప్పలేము. సినిమా మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇంకా పుష్ప సినిమా టికెట్లు ఆగిపోతాయి, ఇంకా సేల్ లేదు. ఇదే హౌస్ఫుల్ డెఫినెట్గా. ఎందుకంటే ఉపేంద్ర అన్న నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి 100 రెట్లు ఎక్కువ ఉంది. 10,000 అప్పు చేసినా పర్లేదు, నైట్ మళ్ళీ ఈ సినిమా చూడాలి ఆ రేంజ్లో ఉంది. ఎందుకంటే 10,000 అప్పు ఎందుకంటే ఒక సినిమా చూడడం కాదు, 10 సార్లు చూడాలి ఈ సినిమా చూడాలంటే. అర్థం అవ్వాలంటే స్టోరీ హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ సినిమా అర్థం చేసుకోవాలంట. సినిమా అర్థం అయితే స్టోరీ హైలైట్స్ ఏం చెప్పొచ్చు. హైలైట్స్ చెప్పాలంటే ఏం చెప్పలేం భయ. క్లైమాక్స్ రెండేంది, సినిమానే డిఫరెంట్. అప్పుడు 10 ఏళ్ళ క్రితం ఒక సినిమా వచ్చింది, ఐఎమ్ ద గాడ్. ఇప్పుడు కూడా ఇదే సేమ్ కలికి ఐఎమ్ ద గాడ్ అన్నాడు, పిచ్చి లేపాడు అంతే. డబుల్ యాక్షన్ లో మాత్రం ఎరగా తీశాడు. వైట్ అండ్ వైట్ ఒకటి, బ్లాక్ అండ్ బ్లాక్ ఒకటి. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి చూడండి. ఒకసారి కాదు, మినిమం 2-3 సార్లు చూస్తే ఏమైనా అర్థం అవ్వచ్చు. మ్యాక్సిమం అర్థం కాదు.